Hi, dear friends. This is Ravi Pratap, working as school assistant in English and also spoken English trainer. Today, I would like to explain the model paper of English subject which is to be faced by you in public examinations. Dear students, you are going to face pre-final examination on 4th of March 2024. In continuation, you are going to face public examination on 21st of March 2024. Your question paper carries 80 marks. Remaining 20 marks, you know very well about that is internal assessment. Coming to your question paper is divided into two parts, Part A and Part B. Part A carries 60 marks and Part B carries 20 marks. Part A should be cleared within 2.5 hours. That means 9:30 a.m. to 12 noon. Part B should be cleared within half an hour. In common language, Part B is called bit paper. It should be cleared from 12 noon to 12:30 p.m. That means half an hour. So this is about a brief sketch on your model paper. Then coming to the skill-wise analysis of your English paper is, your paper totally depends on 4 skills. That is reading and comprehension skills, study skills, writing skills, that is called conventions of writing, and grammar and vocabulary skills. So, dear students, total 4 skills. తెలుగు విద్యార్థుల కోసం తెలుగులో చెప్తాను. మీ క్వశ్చన్ పేపర్ మొత్తం 4 స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ స్కిల్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ స్కిల్. రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్, చదవడము అర్థం చేసుకోవడము, అదొక నైపుణ్యం. దెన్ స్టడీ స్కిల్స్, అధ్యయనం చేయడం. స్టడీ మీన్స్ అధ్యయనం, మీకు ఇచ్చిన పాయింట్ అధ్యయనం చేసి ఆన్సర్ చేయడం, దట్ ఈస్ స్టడీ స్కిల్. దెన్ రైటింగ్ స్కిల్స్. రైటింగ్ స్కిల్స్ అంటే రాత నైపుణ్యాలు, దట్ ఈస్ కాల్డ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే ఏంటంటే రాతలో డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ స్టైల్స్, రాత పైన ఏమాత్రం పట్టుంది, స్కిల్స్ ఆన్ రైటింగ్. తర్వాత 4వ స్కిల్ ఏంటంటే వొకాబులరీ అండ్ గ్రామర్ స్కిల్స్. వొకాబులరీ అంటే ఏంటి అంటే పదజాలం పైన ఏమాత్రం పట్టుంది. తర్వాత గ్రామటికల్ స్కిల్స్, వ్యాకరణ నైపుణ్యాలు, ఇంగ్లీష్ గ్రామర్ పైన ఏమాత్రం పట్టుంది. ఈ 4 స్కిల్స్కు ఎన్ని మార్కులు కేటాయించారు? మనం టోటల్ 80 చెప్పుకున్నాం కదా. సో అవుట్ ఆఫ్ దీస్ 80 మార్క్స్, how these 80 marks are allotted for these 4 skills? Yeah, coming to the point. First skill is reading and comprehension skill. 29 marks have been allotted. 29 marks. Then study skills, 8 marks have been allotted. Then coming to the third point, writing skills. For writing skills, 20 marks. Those are the discourses. 20 marks have been allotted. Then vocabulary and grammar skills, 23 marks have been allotted. So this is about 4 skills that are to be faced by you while taking your English public examination. So marks allotment అయిపోయింది. మరి ఈ క్వశ్చన్స్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. సో ఫస్ట్ స్కిల్ ఏంటన్నాం? దట్ ఈస్
రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్. రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్. ఈ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే మీకు ఇది పార్ట్ ఏలో ఉంటుంది మరియు పార్ట్ బిలో కూడా ఉంటుంది కాంప్రహెన్షన్. ఈ యొక్క విషయంలో నేను చెప్పడం ఏంటంటే మీకు క్వశ్చన్స్ మొత్తము ఎన్ని క్వశ్చన్లు ఉంటాయంటే 36 క్వశ్చన్లు ఉంటాయి మీకు. టోటల్ 1వ క్వశ్చన్ నుంచి 36 క్వశ్చన్ వరకు మీరు రాయవలసి ఉంటుంది. పార్ట్ ఏలో 1వ క్వశ్చన్ నుంచి 16వ క్వశ్చన్ వరకు మాత్రమే, అంటే 16 క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి మీకు. పార్ట్ బిలో 17వ క్వశ్చన్ నుంచి 36వ క్వశ్చన్ వరకు ఉంటుంది, అంటే 20 క్వశ్చన్లు ఉంటాయి. పార్ట్ ఏలో 1వ క్వశ్చన్ నుంచి 16వ క్వశ్చన్ వరకు. పార్ట్ బిలో 17వ క్వశ్చన్ నుంచి 36వ క్వశ్చన్ వరకు. అంటే ఒక షార్ట్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పార్ట్ ఏలో 16 క్వశ్చన్లు, అంటే 16 క్వశ్చన్లు 60 మార్కులకు. పార్ట్ బిలో 20 క్వశ్చన్లు, 20 క్వశ్చన్లకు 20 మార్కులు, మొత్తం 80 మార్కులు. అర్థమైంది కదా? ఓకే. సో రీడ్ అండ్ కాంప్రహెన్షన్ ఈ స్కిల్ పార్ట్ ఏలో వస్తుంది, పార్ట్ బిలోనూ వస్తుంది. మరి పార్ట్ ఏలో ఏ క్వశ్చన్లలో వస్తుంది, పార్ట్ బిలో ఏ క్వశ్చన్లలో వస్తుంది మనం చూద్దాం. పార్ట్ ఏలో 1వ క్వశ్చన్ నుంచి 4వ క్వశ్చన్ వరకు మీకు రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అని ఉంటాయి. 1వ క్వశ్చన్ నుంచి 4వ క్వశ్చన్ వరకు దేంట్లో వస్తుందంటే రీడింగ్ ఏ అన్నింటిలో వస్తుంది. మీ యూనిట్స్లో ఉండే రీడింగ్ ఏ నుంచి తీసుకొని ఇస్తారనమాట కాంప్రహెన్షన్. ఆ తర్వాత 5వ క్వశ్చన్ నుంచి 8వ క్వశ్చన్ వరకు ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే బి రీడింగ్లో నుంచి, సి రీడింగ్లో నుంచి వస్తుంది. అంటే కాంప్రహెన్షన్ మీకు టెక్స్ట్ బుక్ ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్లో నుంచి వస్తుంది పార్ట్ ఏలో. గుర్తుపెట్టుకోండి, పార్ట్ ఏలో కాంప్రహెన్షన్ 1వ క్వశ్చన్ నుంచి 4వ క్వశ్చన్ వరకు, 5వ క్వశ్చన్ నుంచి 8వ క్వశ్చన్ వరకు ఒక కాంప్రహెన్షన్ మీకు బి రీడింగ్ నుంచి, సి రీడింగ్ నుంచి వస్తుంది. అంటే అక్కడ ఏంది 8 క్వశ్చన్స్, అక్కడ 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కో క్వశ్చన్కు 3 మార్కులు, టోటల్ 24 మార్క్స్. కాబట్టి ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ నుంచి కాంప్రహెన్షన్ వస్తుంది. కాంప్రహెన్షన్స్ని ఏ విధంగా ఫేస్ చేయాలా అనేది నేను నెక్స్ట్ వీడియో తయారు చేస్తాను. పరీక్షలకు వెళ్ళేంత వరకు మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు గమనిస్తూ ఉండండి. ఈ కాంప్రహెన్షన్ స్కిల్స్ ఏ విధంగా ఫేస్ చేయాలి, స్టడీ స్కిల్స్ ఏ విధంగా ఫేస్ చేయాలి, ఆ తర్వాత రైటింగ్ స్కిల్స్ ఏ విధంగా ఫేస్ చేయాలి, వొకాబులరీ ఏ విధంగా ఫేస్ చేయాలి అనేది నేను వీడియో బై వీడియో మీకు ఇస్తాను. ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ క్వశ్చన్ పేపర్ మోడల్ మాత్రమే. నెక్స్ట్ స్కిల్ ఈజ్ రైటింగ్ స్కిల్స్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. రాత పైన ఏమాత్రం మీకు పట్టుంది, దట్ ఈస్ కాల్డ్ డ్రాఫ్టింగ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డ్రాఫ్టింగ్ స్కిల్స్. ఇవి ఎక్కడ క్వశ్చన్స్ వస్తాయంటే మీకు పార్ట్ ఏలో 14వ క్వశ్చన్, 15వ క్వశ్చన్, 16వ క్వశ్చన్. దేర్ ఇస్ ద మ్యాటర్. దీస్ 3 క్వశ్చన్స్ క్యారీ 20 మార్క్స్. 14వ క్వశ్చన్ మేజర్ డిస్కోర్సెస్. ఇవి 2 ఇస్తారు, 1 రాయాలి. తర్వాత 15వ క్వశ్చన్, 16వ క్వశ్చన్ మైనర్ డిస్కోర్సెస్. దీంట్లో ఛాయిస్ ఏముండవు. మేజర్ డిస్కోర్స్కి 10 మార్క్స్, మైనర్ డిస్కోర్సులు 2 ఉంటాయి, ఈచ్ 5 మార్క్స్, టోటల్ 10 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. సో ఓవర్. థర్డ్ స్కిల్ ఆల్సో ఓవర్. దెన్ ఫోర్త్ స్కిల్ ఈజ్ వొకాబులరీ అండ్ గ్రామటికల్ స్కిల్స్. ఇవి 23 మార్కులకు ఉంటాయి. ఈ వొకాబులరీ అండ్ గ్రామటికల్ స్కిల్స్ ఏ క్వశ్చన్లలో వస్తాయి, ఏ పార్ట్స్లో వస్తాయని చూస్తాం. పార్ట్ ఏలో 13వ క్వశ్చన్ ఒకటి ఉంది. ఈ 13వ క్వశ్చన్లు 6 క్వశ్చన్స్ ఇస్తారు, సబ్ క్వశ్చన్స్. స్మాల్ రోమన్ లెటర్ 6 ఉంటాయి. ఈ 6 మీరు 4 రాయాలి. దీన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి కూడా తర్వాత చెప్తాను నేను మీకు. 4 క్వశ్చన్లు ఉంటాయి.
ఈ 4 క్వశ్చన్లకు 2 మార్కులు ఉంటాయి. టోటలీ 8 మార్క్స్. సో 13వ క్వశ్చన్ అంటే పార్ట్ ఏలో ఉంటుంది గ్రామర్ పార్ట్, ఒక క్వశ్చన్ రూపంలో. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ 6 క్వశ్చన్స్ ఇస్తారు. యూ హ్యావ్ టు ఫేస్ ఓన్లీ 4 క్వశ్చన్స్ ఓన్లీ. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో టోటల్ 8 మార్క్స్. దెన్ నెక్స్ట్ పార్ట్ బిలోనే ఉంటాయి మిగిలిన క్వశ్చన్స్ అంతా గ్రామర్కి సంబంధించి. గ్రామర్ అండ్ వొకాబులరీకి సంబంధించిన క్వశ్చన్ పార్ట్ ఏలో 1 మాత్రమే ఉంటుంది, అది 13వ క్వశ్చన్. ఇక మిగిలినటువన్నీ పార్ట్ బిలోనే ఇస్తారు. ఇక పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 22 నుంచి 26 వరకు ఎడిటింగ్ అనే దాని మీద క్వశ్చన్స్ ఇస్తారు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎర్రర్ ట్రీట్మెంట్. ఇవి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ అంటే టెక్స్ట్ బుక్లో నుంచే వస్తాయి మనకు. ఎర్రర్ ట్రీట్మెంట్ దీనిపైన మీకు సపరేట్ వీడియో ఇస్తాను త్వరలోనే. ఇవి మనకు ఎర్రర్ ట్రీట్మెంట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్కు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు, టోటల్ 5 మార్క్స్. సో ఎడిటింగ్కు 5 మార్కులు. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్, CLOZE క్లోజ్ టెస్ట్. ఈ క్లోజ్ టెస్ట్ గురించి కూడా మీకు సపరేట్గా ఒక వీడియో తయారు చేశాను, అది మీకు తొందరలోనే పంపిస్తాను. ఈ క్లోజ్ టెస్ట్ 27వ క్వశ్చన్ నుంచి 31వ క్వశ్చన్ వరకు పార్ట్ బిలో. ఇవి మీకు 5 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 5 క్వశ్చన్లకు ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో టోటల్ 5 మార్క్స్ క్లోజ్ టెస్ట్. దెన్ ఫైనలీ రీరైట్ యాజ్ డైరెక్టెడ్ అంటే గ్రామర్ అండ్ వొకాబులరీలోనే లాస్ట్ పార్ట్, రీరైట్ యాజ్ డైరెక్టెడ్. ఇది 32వ క్వశ్చన్ నుంచి 36వ క్వశ్చన్ వరకు ఉంటుంది. ఇందులో కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క మార్కు, 5 మార్క్స్ ఉంటాయి. సో ఇది మీకు క్వశ్చన్ పేపర్ పైన ఒక అవగాహన. అంటే 4 స్కిల్స్ని వారు మీ దగ్గర నుంచి ఆశిస్తారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 4 skills from you. First skill is reading and comprehension. It carries 29 marks. Second skill is study skills. It carries 8 marks. Third skill is writing skills. That means conventions of writing. It carries 20 marks. Then fourth skill is vocabulary and grammatical skills. It carries 23 marks. ఇప్పుడు మీరు దీనిపైన ఒక అవగాహన ఉంటుంది. ఇవి చెప్పేటప్పుడు మీరు నోట్ చేసుకోండి. లేని పరిస్థితుల్లో మీకు అది టోటల్ ఒక టెంప్లెట్ పెడుతున్నాను కదా, ఆ టెంప్లెట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొనేసి మీరు డౌన్లోడ్ జాగ్రత్తగా పెట్టుకున్నారంటే మీకు ఉపయోగపడుతుంది అది. సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, టోటల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, పార్ట్ ఏ, పార్ట్ బి. తర్వాత ఏ ఏ స్కిల్స్ పైన మనం క్వశ్చన్లు ఫేస్ చేయాలి, ఏ ఏ స్కిల్స్ పైన మనం క్వశ్చన్స్ ఫేస్ చేయాలి. సో ఫోర్ స్కిల్స్, ఒక్కొక్క స్కిల్కి ఎన్నెన్ని మార్కులు ఉన్నాయని మనం క్లియర్గా నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే అసలు టోటల్ క్వశ్చన్ పేపర్ పైన ఒక అనాలిసిస్, దట్ ఈస్ కాల్డ్ నట్ షెల్, ఒక గ్లాన్స్ క్వశ్చన్ పేపర్ పైన వేస్తాం. నౌ ఐ వుడ్ లైక్ టు అనలైజ్ ద క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ బై క్వశ్చన్. ప్రేమైన విద్యార్థులారా, ఇప్పుడు నేను ఈ 36 క్వశ్చన్లు, మీరు రాయవలసిన 36 క్వశ్చన్లు, క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ చెప్పుకుంటూ అనలైజ్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. సో పార్ట్ ఏలో 1 నుంచి 16 వరకు, పార్ట్ బిలో 17 నుంచి 36 వరకు. సో ఇప్పుడు పార్ట్ 1కి వచ్చామంటే 1వ క్వశ్చన్ నుంచి 4వ క్వశ్చన్ వరకు కాంప్రహెన్షన్ పైన ప్రశ్నలు ఉంటాయి. ఈ కాంప్రహెన్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఏ రీడింగ్ నుంచి, టోటల్ టెక్స్ట్ బుక్ బేస్డ్. ఈ 4 క్వశ్చన్లకు ఒక్కొక్క క్వశ్చన్కు 3 మార్కులు చొప్పున 12 మార్కులు కేటాయింపబడతాయి. ఈ యొక్క కాంప్రహెన్షన్లో అడిగే ప్రశ్నలు ఏంటంటే
టోటల్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. వీటినే ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్, ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ మాత్రం ఉండవు. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ రవి ప్రతాప్, అంతే. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్లు కాంప్రహెన్షన్లో ఉండవు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం. ఎటువంటి క్వశ్చన్లు ఉంటాయి అంటే ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ ఆర్ ఎక్స్ట్రాపోలేటివ్ క్వశ్చన్స్. వీటిని ఏమంటామంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్కు ఎన్నో జవాబులు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వేర్ ఇన్ ద మార్కెట్, వాట్ వుడ్ యూ డూ? ఇఫ్ యూ వేర్ ఎ ఫ్రెండ్ ఆఫ్ రాము, వాట్ వుడ్ యూ డూ? లైక్ దట్. ఆన్సర్లు డిఫరెంట్గా వస్తుంటాయి. అటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాసేటప్పుడు వీ హ్యావ్ టు అప్లై అవర్ మైండ్, దెన్ ఓన్లీ వీ కెన్ రైట్ ఇట్ ఇన్ పర్ఫెక్ట్ వే. సో గుర్తుపెట్టుకోండి, దాదాపుగా కాంప్రహెన్షన్స్ అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్సే వస్తూ ఉంటాయి. తర్వాత 5వ క్వశ్చన్ నుంచి 8వ క్వశ్చన్, అవి కూడా కాంప్రహెన్షనే. అందులో 4 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 3 మార్కులు, దానికి కూడా 12 మార్కులు. ఈ యొక్క కాంప్రహెన్షన్ ఎందులో నుంచి వస్తుందంటే మీ టెక్స్ట్ బుక్లోని బి రీడింగ్ మరియు సి రీడింగ్ నుంచి వస్తుంది. ఇందులో క్వశ్చన్స్ కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఇందులో కూడా చాయిస్ ఏమి లేవు. తర్వాత 9వ క్వశ్చన్ నుంచి 12వ క్వశ్చన్ స్టడీ స్కిల్స్ పైన ఉంటాయి. ఇవి మీరు 4 క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు, టోటల్ 8 మార్కులు. ఈ స్టడీ స్కిల్స్లో మీకు పై చార్ట్ కానీ, ట్రీ డయాగ్రామ్ కానీ, బార్ గ్రాఫ్ కానీ ఇటువంటివి ఇస్తారు. వాటిని స్టడీ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్లు ఏవైతే 4 ఉన్నాయో అవి మన సొంత భాషలో రాసేయడమే. తర్వాత 13వ క్వశ్చన్. ఈ 13వ క్వశ్చన్ గ్రామర్ పైన ఉంటుంది. ఈ గ్రామర్లో సబ్ టాపిక్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ 6 క్వశ్చన్లు ఇస్తారు. స్మాల్ రోమన్ లెటర్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 క్వశ్చన్స్లో మీరు 4 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. అందులో చాయిస్ ఉన్నాయి. ఒక్కో క్వశ్చన్కు 2 మార్కులు, టోటల్ 8 మార్కులు. ఇది టెక్స్ట్ బుక్ నుంచి రావు. ఇది ఇండిపెండెంట్ క్వశ్చన్సే వస్తాయి. ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్, కండిషనల్ క్లాజెస్, లైక్ దట్. దీనిపైన కూడా మీకు ఒక సపరేట్ వీడియో చేసి మీకు త్వరలోనే అందిస్తాను. సో 14వ క్వశ్చన్ మేజర్ డిస్కోర్సెస్. ఈ మేజర్ డిస్కోర్సెస్లో మీకు చాయిస్ ఉంటాయి. ఇది దిస్ ఆర్ దట్. 2 ఇస్తారు. ఒక మేజర్ డిస్కోర్స్ రాయాలి. 10 మార్కులు ఉంటాయి. ఇవి టెక్స్చువల్ కావచ్చు, నాన్ టెక్స్చువల్ కావచ్చు. అంటే పుస్తకంలో నుంచి ఇవ్వచ్చు, పుస్తకం బయట నుంచి కూడా ఇవ్వచ్చు. ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. మరి మేజర్ డిస్కోర్సెస్ దేని నుంచి వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, కాన్వర్జేషన్స్ రాయమనొచ్చు, డిస్క్రిప్షన్ రాయమనొచ్చు, డెవలపింగ్ ఏ స్టోరీ చేయమనొచ్చు, ప్లే స్క్రిప్ట్ రాయమనొచ్చు, స్క్రిప్ట్ ఫర్ ఇంటర్వ్యూ రాయమనొచ్చు, స్క్రిప్ట్ ఫర్ కొరియోగ్రఫీ రాయమనొచ్చు, స్పీచ్ స్క్రిప్ట్ రాయమనొచ్చు, లెటర్ రైటింగ్, బయోగ్రాఫికల్ స్కెచ్, ఎస్ఏ రైటింగ్, న్యూస్ పేపర్ రిపోర్ట్. ఈ విధంగా వీటిలో దేని నుంచి కూడా మనం అడగచ్చు. ఇవి ఏదైనా కానీ మనం రాసే విధానం మనం నేర్చుకున్నామంటే ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. మనకు కావాల్సింది 2. వన్ ఈజ్ అప్లయింగ్ ద బ్రెయిన్, అనదర్ ఈజ్ లాంగ్వేజ్. దట్స్ ఆల్. ఓకే, దెన్ 15వ క్వశ్చన్, 16వ క్వశ్చన్. 15వ క్వశ్చన్, 16వ క్వశ్చన్ రెండూను మైనర్ డిస్కోర్సెసే ఉంటాయి. ఈ మైనర్ డిస్కోర్సెస్కి ఛాయిస్ ఉండదు. ఈచ్ మైనర్ డిస్కోర్స్ క్యారీస్ 5 మార్క్స్, టోటల్ 10 మార్క్స్. ఇవి దేంట్లో నుంచి అడుగుతారు? నోటీస్ అడగచ్చు, మెసేజ్, డైరీ ఎంట్రీస్ ఇవి అడగచ్చు.
ఇంకా 16వ క్వశ్చన్ దేంట్లో నుంచి రావచ్చు అంటే ప్రొఫైల్స్ అడగచ్చు, పోస్టర్స్, ఇన్విటేషన్, ఈ విధంగా రాయమని చెప్పేసి మిమ్మల్ని అడగచ్చు. సో ఇప్పుడు మనకు 1వ క్వశ్చన్ నుంచి 16వ క్వశ్చన్స్ వరకు మొత్తం మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాం, పెరిఫెరల్ అనాలిసిస్. ఇప్పుడు మనం బిట్ పేపర్ పార్ట్ బి 17వ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. 17వ క్వశ్చన్ నుంచి 21వ క్వశ్చన్ వరకు మళ్ళీ కాంప్రహెన్షన్. బట్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ కాంప్రహెన్షన్? ఒక పారాగ్రాఫ్ అన్సీన్ ప్యాసేజ్ ఆర్ అన్సీన్ పోయం టెక్స్ట్ బుక్లో నుంచి మాత్రం రాదు. ఇందులో కూడా మనకు 5 క్వశ్చన్లు ఉంటాయండి. ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క మార్కు, టోటల్ 5 మార్క్స్. ఇక 22వ క్వశ్చన్ నుంచి 26వ క్వశ్చన్, ఇది గ్రామర్ పైనే క్వశ్చన్స్ వస్తాయండి. ఎర్రర్ ట్రీట్మెంట్ అంటాం దీన్నే ఎడిటింగ్ అని కూడా అంటాము. ఈ ఎడిటింగ్ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్లో నుంచే ఈ ఎడిటింగ్ పార్ట్ వస్తుంది. ఈ ఎడిటింగ్ పార్ట్ దేనిపైన ఎక్కువగా ఫోకస్ అవుతుందంటే వర్డ్ ఆర్డర్ కావచ్చు, టెన్సెస్, డిటర్మినర్స్, తర్వాత ప్రీపోజిషన్స్, తర్వాత పిఎన్జి ఫీచర్స్ అని ఉంటాయి. పి స్టాండ్స్ ఫర్ పర్సన్, ఎన్ స్టాండ్స్ ఫర్ నంబర్, జి స్టాండ్స్ ఫర్ జెండర్. ఈ ఫీచర్స్ పైన ఆధారపడి ఉంటాయి. వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. వీటిపైన మనకు గ్రామర్ అయితే మాత్రం దీనిపైన మంచిగా మనం గ్రిప్ సంపాదించుకోవాలి. నెక్స్ట్ 27వ క్వశ్చన్ నుంచి 31వ క్వశ్చన్ వరకు ఇది కూడా గ్రామరే. ఇది క్లోజ్ టెస్ట్ అంటారండి, CLOZE. ఈ క్లోజ్ టెస్ట్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఈ వర్డ్ ఆర్డర్ కానీ, టెన్సెస్ కానీ, అగైన్ గ్రామర్, ఆ తర్వాత డిటర్మినర్స్ కానీ, ప్రీపోజిషన్స్ కానీ వీటిపైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఫైనల్గా 32వ క్వశ్చన్ నుంచి 36వ క్వశ్చన్ వరకు. ఈ 32వ క్వశ్చన్, 36వ క్వశ్చన్ కూడా టోటల్ గ్రామర్. ఇది కూడా 5 క్వశ్చన్లు ఉంటాయి, 5 మార్కులు. రీరైట్ యాజ్ డైరెక్టెడ్, ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీ వీటిపైన ఉంటుంది. ఇందులో సినానిమ్స్, యాంటానిమ్స్, కొలోకేషన్స్, హోమోఫోన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిపైనంతా మనం గ్రిప్ తెచ్చుకున్నామంటే మనం 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ మంచిగా రాయగలం. కాబట్టి నేను చెప్పింది మీకు పెరిఫెరల్గా పైన అర్థమైండొచ్చు అని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. మీకేదైనా డౌట్స్ ఉంటే నేను నా నంబరు ఇక్కడ తెలియపరుస్తాను. యూ కెన్ కాల్ మీ. ఐ am always helpful to you. All the best, dear students.